ఓం శాంతి. బాబా యొక్క అల్లారు ముద్దు బిడ్డ, హృదయ సింహాసనాధికారి దాది ప్రకాష్ మణిజీ యొక్క స్వాగతం మరియు వతనం నుండి వీడుకోలు యొక్క సందేశం. హృదయ మోహిని దాదీజీ తన సందేశాన్ని వినిపిస్తున్నారు. ఈరోజు బాబా దగ్గరికి వెళ్ళాను. బాబా దూరం నుండే కలిశారు. దాదీజీ బాబాతో పాటు లేరు. నేను బాబాతో అడిగాను, బాబా, దాదీజీ ఎక్కడ ఉన్నారు అని. బాబా అన్నారు, ఈరోజైతే తనని అందరూ నలువైపుల నుంచి పట్టుకుని వదలటమే లేదు కనుక బాబా అయితే వచ్చేశారు. దాదీజీని ఎవరూ వదలటం లేదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈరోజు దాదీజీ వతనం నుండి వెళ్ళిపోతున్నారని. బాబా అన్నారు, నీవు కూడా చూడు ఎలా దాదీజీకి స్వాగతమవుతుంది అని. నేనన్నాను, తప్పకుండా చూస్తాను. బాబాతో పాటు వెళ్ళాను. దాదీజీ బాబాను చూస్తూ చాలా మధురమైన చిరునవ్వు నవ్వారు. దాదీజీ అన్నారు, బాబా, మీరు ఇది ఏమి ఆట రచించారు? మీరే అన్నీ చేస్తారు, కానీ ఒక ఆటైతే రచించేశారు. బాబా అన్నారు, నేను ఆట రచించలేదు. రచింపబడి ఉన్న ఈ అనాది ఆటలో నేను కూడా ఆడుతున్నాను, మీరు కూడా ఆడుతున్నారు. ఇక నేనేం చూశాను? ఎలానంటే ఇక దాదీని అందరూ దాచేస్తున్నారు. 4 వైపుల నుండి 4 రకాలుగా స్వాగతం చేస్తున్నారు. ఒకవైపు పంచతత్వాలు పూర్తిగా సేవాధారి వలె సింహాసనంలో చక్రవర్తి కూర్చున్నప్పుడు ఎలా నిలబడతారో అలా ఉన్నారు. పంచతత్వాలు ఒకవైపు ఉన్నాయి, మరొక వైపు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఉన్నారు. 3వ వైపు మధుబన్ వారు, సాకారవతనం యొక్క కొద్దిమంది బ్రాహ్మణులు ఉన్నారు. 4వ వైపు కొద్దిమంది దేవతలు ఉన్నారు. ఇక 4 వైపుల నుండి వారు తమ తమ తయారీలు చేసుకుంటున్నారు. దాదీజీ చూస్తూ చాలా చిరునవ్వు నవ్వుతున్నారు. బాబా అన్నారు, చాలా ఎంజాయ్ చెయ్యి అని. బాబా కూడా చూస్తూ సంతోషపడుతున్నారు. ఎందుకంటే నా నంబర్ 1 అల్లారు ముద్దు బిడ్డ అని. బ్రహ్మ బాబా అయితే తండ్రి కదా, కానీ బిడ్డ రూపంలో నా అల్లారు ముద్దు బిడ్డ, నా హృదయ సింహాసనాధికారి బిడ్డకు చాలా ఎక్కువగా స్వాగతం చేయండి అని. ఇక అందరూ తమ తమ వైపు నుండి ఏమేమి చేయాలో అది మొదలుపెట్టేశారు. 5 తత్వాలు నిలబడిపోయి ఉన్నారు సేవాధారీల వలె. ఇక దేవతలు చాలా సుందరమైన సింహాసనాన్ని తయారు చేశారు. అది హంస రూపంలో ఉంది. అందులో చాలా చిన్న చిన్న వజ్రాలు ఉన్నాయి. రకరకాల రంగులతో ఉన్నాయి, కానీ ఎక్కువగా ఎర్రటి రంగులోనే ఎక్కువగా ఉన్నాయి. వారు సింహాసనాన్ని ఎలా తయారు చేశారంటే, ఎలానైతే పరంధామంలో ఆత్మలు మెరుస్తాయో అలాగే చిన్న చిన్న ఎర్రటి వజ్రాలను మెరుస్తూ ఉన్నాయి. పరంధామంలో ఆత్మలు కూర్చున్నట్టుగానే వజ్రాలు ఉన్నాయి. వారు సింహాసనాన్ని తయారు చేశారు. ఇక అడ్వాన్స్ పార్టీ వారు కిరీటాన్ని తయారు చేశారు. అన్నారు, ఇప్పుడైతే దాదీజీ మా శిరో కిరీటధారి అని చెప్పుకుంటూ చాలా సంతోషపడుతున్నారు. మమ్మ, దీదీ విశేషంగా ముందు ఉన్నారు. మమ్మ, దీదీ ఇద్దరూ కలిసి దాదీజీకి కిరీటం పెట్టారు. ఆ కిరీటం కూడా లైట్ కిరీటం, కానీ ఆ లైట్లో కూడా చిన్న చిన్న ఆత్మలు బిందువుల వలె మెరుస్తూ ఉన్నారు. ఇక 4వ వైపు బ్రాహ్మణులు దివ్య గుణాల యొక్క వజ్రాల మాలను తయారు చేశారు. ఆ వజ్రాల మధ్యలో ఒక్కొక్క గుణం రాసి ఉంది. గుణాల యొక్క పెద్ద పెద్ద మాలలు దాదీజీకి పాదాల వరకు వేశారు. అందరూ దాదీజీని అలంకరించి సింహాసనంపై కూర్చోపెట్టారు. కిరీటం పెట్టారు, మాల కూడా వేసేశారు. దాదీజీ చాలా మెరుస్తున్నారు.
ఎందుకంటే అన్నింటిలో చిన్న చిన్న వజ్రాలే ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అంటే దాదీజీ వజ్రాలతోనే అలంకరింపబడి ఉన్నారు. దాదీజీ వజ్రాల మధ్యలో కూర్చున్నట్లుగా ఉన్నారు. బాబా దాదీజీతో అన్నారు, ఓ నా ఆజ్ఞాకారి, విశ్వాసపాత్రురాలిగా, నిజాయితీపరులుగా, సుపుత్రులుగా రుజువిచ్చే బిడ్డవు నీవు నాకు. బాబా నీకు ఈరోజు బహుమానం ఇస్తున్నారు. ఎక్కడ నీవు ఉన్నా వతనంలోకైతే వస్తూ వెళ్తూ ఉంటావు అని. అప్పుడు దాదీజీ అన్నారు, బాబా నాకు ఇదే బహుమానం కావాలి. నేనైతే వతనానికే వస్తూ వెళ్తూ ఉంటాను. బాబా అన్నారు, బచ్చీ, నీవు వతనాన్ని వదిలిపెట్టకూడదు, మధుబన్ని కూడా వదిలిపెట్టకూడదు. 2 స్థానాలలో వస్తూ చక్రం కొడుతూ ఉండాలి. దాదీజీ అన్నారు, నేనైతే నిమిత్త మాత్రంగా వెళ్తున్నాను అని. ఇక బాబా వినిపించారు, దాదీ ఇప్పుడు మగపిల్లోడి రూపంలో వెళ్తున్నారు. కానీ ఎక్కడైతే వెళ్తున్నారో వారి ఇద్దరికీ స్వప్నంలో కూడా లేదు మాకు మగపిల్లవాడు పుట్టేదుందని. వారు ఇద్దరూ భక్తులు, సగం వయసు కలిగిన వారు. పిల్లవాడు పుట్టే వయసు కంటే కొంచెం ఎక్కువగా ఆయుష్ కలిగిన వారు కనుక వారికి స్వప్నంలో కూడా లేదు మాకు ఏం జరుగుతుంది ఇప్పుడు అని. కానీ ప్రవేశితకి ముందు అలజడైతే అవుతుంది కదా. ఎప్పుడైతే అలజడి అవుతుందో అప్పుడు వారికి అనిపిస్తుంది ఏదో ఇప్పుడు జరుగుతుంది అని. ఇప్పుడైతే దాదీజీ వతనంలోనే ఉన్నారు. ఎప్పుడైతే అలజడి అవుతుందో అప్పుడు ఆలోచిస్తారు ఇది ఏంటి, ఏం జరుగుతుంది అని. బాబా అయితే చూపించారు, ఆ ఇద్దరు తల్లిదండ్రులు చాలా పరమభక్తులు. మంచినీరు తాగినా భగవంతుడికి మొదట అర్పణ చేసి తర్వాత తాగుతారు. వారిది నౌధా భక్తి ఉంది అని. దాదీజీ ఎప్పుడైతే పుడతారో ఇక అనుకుంటారు భగవంతుడు అవతారాన్నే పంపించారు, బిడ్డను కాదు అవతారాన్ని పంపించారు. ఏదో జరిగేదే ఉంది. ఈ రూపంలో దాదీజీ వెళ్తారు. అడ్వాన్స్ పార్టీ వారికి, సైన్స్ వారికి, బ్రాహ్మణాత్మలకు తీవ్ర పురుషార్థం చేయాలనే సదా ప్రేరణ ఇస్తూనే ఉంటారు. ఎక్కడైతే సైన్స్ వారు తికమక పడతారో ఏమవుతుంది, ఎలా అవుతుంది, అవుతుందా లేదా, అలాంటి వారికి కూడా దాదీజీ స్పష్టం చేసేస్తారు. తీవ్రంగా వారు తయారీ చేసుకునే విధంగా. బ్రాహ్మణులు కూడా ఎందుకు, ఏమిటి అని అనరు, ఇక చెయ్యాల్సిందే అనే విధంగా అవుతారు. అడ్వాన్స్ పార్టీ వారైతే నాట్యం చేస్తున్నారు. మమ్మ, దీదీ 2 వైపుల నుండి దాదీజీ యొక్క భుజాలు పట్టుకుని ఉన్నారు. దాదీజీ ఇప్పుడు మనమైతే అద్భుతమే చేసి చూపిద్దాము అని. ఇలాంటి ఆత్మిక సంభాషణ నడుస్తుంది. ఇక తర్వాత నేను బాబాకి భోగ్ చూపించాను. అన్నాను, బాబా ఈరోజు అందరూ దాదీజీ కోసం తిలకం, మిశ్రీ అన్నీ పంపించారు. బాబా అన్నారు, నేను బచ్చీకి స్వీట్ మిశ్రీనైతే తినిపించేశాను. ఇలాచీ యొక్క సుగంధాన్ని కూడా నింపాను. బచ్చీని స్వమానధారీగా చేసి స్వమానంలో స్థిరపరిచే తిలకమైతే పెట్టేశాను. ఇలా అంటూ దాదీజీని పూర్తిగా అలంకరించేశారు. ఇక 4 వైపులా నుండి వతనంలో ఎవరెవరైతే ఉన్నారో అందరూ డీప్ సైలెన్స్లో కూర్చుండిపోయారు. అశరీరీ స్థితిలో నిరాకారీ స్వరూపంలో స్థిరమై ఉన్నారు. దాదీజీ సింహాసనంపైనే కూర్చుని ఉన్నారు. తర్వాత లేచి బాబాకి ఎదురుగా వచ్చారు. బాబా అన్నారు, నీవు బడాభాయి, పెద్ద అన్నయ్యవు కనుక నేను నిలబడే నీతో గలే తీసుకుంటాను అని అన్నారు. ఇక బాబా దగ్గరగా తీసుకున్నారు, దృష్టినిచ్చారు. ఇక దాదీజీ మా అందరి మధ్యలో నుండి వెళ్ళిపోయారు. ఓం శాంతి.